Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 190. ఏంటి నా వెనకొస్తున్నావు అని కోపంగా అడిగేసరికి ఇక ఎటు వెళ్ళినా మీ దారిలోనే మీ బాటలోనే వస్తాను అనగానే ఈ నెల రోజులు బాగా మూవీస్ చూసావా నా బుర్ర తింటున్నావు నీ డైలాగ్స్తో అని కోపంగా అడిగేసరికి ఇది మనసులో నుంచి వస్తున్న డైలాగ్స్ ఏదో మూవీలో చూసి నేను చెప్పట్లేదు అని కోపంగా చెప్పింది. ఏంటే గొంతులేస్తుంది అనగానే లేస్తుందండి మరి. నేనేం చేసినా మీకు డ్రామా లాగానే అనిపిస్తుంటే నేనేం చేయాలి అని చెప్పి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసి నాకొక సైడ్ మొత్తం ఇచ్చేసి ఇందులో చీరలు నింపేయాలి. త్వరగా రెడీ చేస్తే మనం వెళ్ళి షాపింగ్ చేద్దాం అనగానే నేను రాను అని చెప్పడంతో మరెలా నేనేం వేసుకోవాలి అని అడిగేసరికి అందుకే మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ మాట తప్ప ఇంకేదైనా చెప్పండి అనగానే నేనిది తప్ప ఇంకేం చెప్పను అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోవడంతో మొండోడు అని తిట్టుకుంటూ కోపంగా అటు ఇటు తిరుగుతూ అతను ఫ్రెష్ అయి బయటకొచ్చిన తర్వాత మీరు వస్తారా రారా లేకపోతే నేను మీ బట్టలే వేసుకుంటాను అనగానే వాటిని ముట్టుకో నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అనగానే ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు అని అడిగేసరికి ఆమె వైపు సీరియస్గా చూడ్డంతో అంటే మరి అదేం లేదు రోజుకి 2 సార్లు స్నానం చేయకపోతే చాలా చిరాకుగా ఉంటుంది. రూమ్ కూడా కంపు కొడుతుంది. చీరలు కొనుక్కుందాం అనగానే ఏంటి అన్నాడు. అదే నాకు చీరలు కొనివ్వండి అనగానే ఆమె గోల పడలేక పాకెట్లో నుంచి డెబిట్ కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టి రేఖ నీకు మంచి క్లోజ్ కదా తనని తీసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకో ఇక నా బ్రెయిన్ తినకు అని చెప్పేసరికి లేదు నేను ఏ చీరలో బాగుంటానో మీరే సెలెక్ట్ చేసి చెప్పి చీరలు కొనాలి అనగానే డ్రామాలు చేస్తున్నావా అనగానే లేదు నిజం చెప్తున్నాను అంది. నేను రానంటే ఏం చేస్తావే అనగానే మీరొచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను అనగానే చంపుతాను అని కోపంగా చెప్పేసరికి మరైతే రండి అని పిలిచేసరికి తల పట్టుకుని తగలడు అని డ్రెస్ చేసుకుని ఆమెని తీసుకుని షాపింగ్ మాల్కి వెళ్ళి సెలెక్ట్ చేయాలి సూపర్ ఉన్నావు అని చెప్పాలి అని నా దగ్గర డ్రామాలు చేయకుండా నచ్చినవి తీసుకో నేను వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పడంతో లేదు మీరు చీర బాగుంది నీకు సూట్ అవుతుందని మీరు చెప్పాకే నేను తీసుకుంటాను అనగానే ఎందుకిలా ఇరిటేట్ చేస్తున్నావు అని కోపంగా అరిచాడు. మీరు అరిచినా సరే మీరే సెలెక్ట్ చేయాలి అనగానే అసహనంగా కదులుతుంటే మేడం త్వరగా తీసుకోండి లేట్ అవుతుంది ఇంకా చాలామంది కస్టమర్స్ ఉన్నారని సేల్స్ గర్ల్స్ చెప్పేసరికి మీరు వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పి అతని పక్కన మరొక చైర్ లాక్కొని కూర్చోవడంతో ఆమె చేయి పట్టుకుని తీసుకువెళ్ళి చీరలు చూపించండి అని కోపంగా అడిగాడు. సేల్స్ గర్ల్ భయంగానే చీరలన్నీ తీసి వాళ్ల ముందు వేస్తుంటే ఇది నచ్చిందా ఇది నచ్చిందా అని కోపంగా అడుగుతుంటే మీకు నచ్చిందా అని అడుగుతుంటే చాలా అసహనంగా పక్కన కూర్చొని ఒక్కొక్క చీర ఆమె భుజం మీద వేస్తూ ఆమెకి సూట్ అవుతుంది అన్న చీరలు తీసి ఒక 20 చీరలు పక్కన వేసి ఇవన్నీ ప్యాక్ చేయండి అని చెప్పడంతో నవ్వుకుంటూ ప్యాక్ చేయండి అని అంటూ మిగిలిన కొన్ని పర్సనల్ వస్తువులు కూడా కొనుక్కొని వచ్చింది. వాటన్నిటికీ బిల్లిచ్చేసి ఆమెను తీసుకుని ఇంటికెళ్ళాక రేఖ భోజనం ప్రిపేర్ చేయడంతో ఇద్దరూ కలిసి భోజనం చేశాక ఆమె వెళ్ళి రెస్ట్ తీసుకుంటే అతను వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని ఎందుకో డౌట్ వచ్చి నీకు బాగానే ఉందా ఇప్పుడు నాతో తిరిగినందుకు నీరసంగా ఏమైనా అనిపిస్తుందా అని అడిగేసరికి లేదు నాకు నీరసం తగ్గిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ చేశారు కదా అని చెప్పింది.
జాగ్రత్త బరువులేమీ ఎత్తకు అని చెప్పడంతో సరే అని చెప్పి బుక్ చదువుతూ కూర్చోవడంతో అతను ఆఫీస్ వర్క్ చూసుకుంటూ కూర్చున్నాడు. బుక్ చదువుతున్న దక్ష కర్ణ వైపు చూస్తే అన్నట్టు ఇప్పటి వరకు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మా ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్పి ఇప్పుడెందుకు జాగ్రత్తగా ఉండు బరువులెత్తకు అని తీపి కబుర్లు చెప్తున్నారు అనగానే ఆమెకు ఒక లుక్ ఇచ్చి అయితే ఏంటి నీ చావు నువ్వు చావు అని చెప్పమంటావా అన్నాడు. అలా అనేవాళ్లే కదా ప్రేమ ఉన్నా కూడా బయట పెట్టకుండా ఎందుకు బంగారం అంత మొండిపట్టు అనగానే ఆమె బంగారం అని పిలిచిన పిలుపుకి కర్ణ మెడరుద్దుకుంటూ బుగ్గల మీద కనపడుతున్న ఎర్ర రంగుని దాచడానికి ట్రై చేస్తూ ఉండేసరికి ఓహో అయ్యగారు సిగ్గుపడుతున్నారనమాట. పర్లేదులే నా దగ్గరే కదా. పెళ్ళాం పొగిడితే మొగుడు పొగిడితే పెళ్ళాం సిగ్గుపడ్డం సర్వసాధారణం అనగానే నోరు ముయ్యి. నేను సిగ్గుపడుతున్నానని ఎవరు చెప్పారు నీకు అని చిరాకుగా చెప్పేసరికి పైనుంచి నారద మునీంద్రుడు కిందకి దిగి చెప్పాళ్లే అని వెటకారంగా చెప్పి నిజాలు ఒప్పుకోవడానికి కూడా తెగ కష్టపడుతున్నారు మీరు. ఇది వరకు కర్ణగారిలాగా లేరు అని అంది. నువ్వు మాత్రం 4-5 ఏళ్ల ముందు చూసిన అదే నా తింగర్ బుచ్చివి అనగానే ఏంటేంటి అని దక్ష కళ్ళెగరేసి అడిగేసరికి ఏం లేదు అని చెప్పేసరికి లేదు తింగర్ బుచ్చికి ముందు నేను ఇంకా ఏదో విన్నాను అనగానే మెంటల్ దానా అనగానే లేదు లేదు అంత లెంత్ లేదే క్యూట్గా వింటుంటే వినాలనిపించేలా నా అన్నట్టుగా ఏదో వర్డ్ విన్నాను అనగానే విన్నావు కదా ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనగానే ఆమె లేచి అతని దగ్గరకు వచ్చి మీకు ఇంకా నా మీద కోపం పోలేదా అని అడిగేసరికి అతని మొహం తిప్పుకోవడంతో అతని గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకొని సారీ కన్నా అనగానే ఆమె కన్నా అన్న పిలుపు వినగానే అతను 2 కళ్ళు గట్టిగా బిగించి నన్ను అలా పిలవకు అన్నాడు. మరి ఇంకెవరిని పిలవాలి అని వెటకారంగా అడిగేసరికి ఏంటి అని గట్టిగా అడగడంతో ఇంకెవరిని పిలవాలి మిమ్మల్ని కాకపోతే అనగానే ఇంకెవరినైనా పిలిస్తే చస్తావు అనగానే ఇది మరీ బాగుంది ఎప్పుడు పిలిచే మిమ్మల్ని పిలవకూడదు ఇంకొకరిని పిలవద్దు అంటారు మరి ఇంకేం చేయమంటారు అనగానే అసలు ఎందుకు పిలవాలి పిలవకపోతే ఏమవుతుంది అని కోపంగా అడిగేసరికి లేదు నేను అలా పిలుద్దామని అనుకుంటున్నాను సరే ఇంకెవరినైనా పిలవడానికి వెళ్తానులే అని వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకుని లాగడంతో అతని ఎదురుగా ఉన్న కాఫీ టేబుల్ మీద కూర్చుండిపోయి ఏంటి అని అడిగింది. అనవసరంగా నన్ను చిరాకు పెట్టకే వెళ్ళి రెస్ట్ తీసుకో అయినా నువ్వేంటి బాగా హెల్దీగా ఉన్నట్టు తిరుగుతున్నావు కళ్ళు తిరిగి పడతావు అనగానే అబ్బా ఏదో పెద్ద ప్రాబ్లం అయినట్టు ఒకటే విషయాన్ని పదే పదే చెప్తారేంటి డాక్టర్సే డిశ్చార్జ్ చేశారు నేను చాలా బాగున్నాను అని అనగానే డాక్టర్స్ నువ్వు నీరసంగా లేవు బాగానే ఉన్నావని చెప్పారు కానీ నువ్వు ఎగిరి దూకొచ్చు అని చెప్పలేదు చూడు నువ్వు గనక నాకు గెంతుతూ కనిపించావంటే బాగోచ్చు చెప్తున్నా అన్నాడు. నాకు అంత ఓపిక లేదులే అని నీరసంగా చెప్పడంతో అంత నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా దూకుతూ ఉంటావు వెళ్ళి రెస్ట్ తీసుకో అనగానే సరేనని అంటూ బెడ్ మీద ఒక పక్కకి తిరిగి పడుకోవడంతో ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రేఖని పిలిచి దక్ష కోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.